మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. గోపి ఎప్పుడు నేరస్తుడిగా ప్రవర్తించలేదు, కానీ మీరేంటి ఇలా అంటున్నారు? విన్నారు కదా ఇన్స్పెక్టర్ గారు, అందరూ గోపి గురించి మంచిగానే చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు తనని నేరస్తుడని ఎలా అంటున్నారు? ఏరా, వాళ్ళు నీ గురించి ఇలా చెప్తున్నారు. నువ్వు నిజం చెప్పు, నువ్వు నేరస్తుడివి కాదా? మేడం, నాకేం తెలియదు మేడం. నాకు అసలు గతమే గుర్తులేదు మేడం. నువ్వు గతం మరచిపోలేదురా, మర్చిపోయినట్టు నాటకం ఆడుతున్నావు. ఏంటి మేడం ఇది? నా గోపి మంచివాడని అందరూ చెప్తున్నారు కదా, అయినా మీరు తనతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? నేనెందుకిలా మాట్లాడుతున్నానో మీకు తెలియకపోయినా ఈ గోపికి తెలుసు. ఇతనెవరో, ఇతని గతమేంటో మీకు తెలియకపోయినా వీడికి తెలుసు. మామూలు నేరస్తుడు కాదు, స్మగ్లర్ స్మగ్లర్ స్మగ్లర్. ఇతనిక్కడికి అనాథగా రాలేదు, జైలు నుంచి వచ్చాడు. అమ్మ నా కొడక, భలే దొరికావు. నువ్వు జైలు నుంచి వచ్చావా? ఈ పెళ్లిని ఎలా ఆపాలా అని నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు సరిగ్గా దొరికావు. అదేంటి మేడం అలా అంటారు? మా గోపి తప్పు చేయడం ఏంటి? గోపి ఎప్పుడు తప్పు చేయడు. గోపి నేరస్తుడని మీరంటే మేమెవరూ నమ్మం. గోపి ఇంటి గురించి ఎంత చేశాడో తెలుసా? మా అందరికీ ఎంత సాయం చేశాడో మీకు తెలుసా? అలాంటి గోపి విషయంలో మీరిలా మాట్లాడడం మాకేం నచ్చలేదు. చూడండి, నేనొక పోలీస్ ఆఫీసర్ని. అన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ఎవరినైనా అరెస్ట్ చేయడానికి వస్తాము. మైండ్ ఇట్. ముందు అది మర్చిపోండి. అది కాదు మేడం, ఒకసారి మెయిన్ చెప్పేది కూడా మీరు వినాలి కదా. గోపి విషయంలో మీరు పొరపాటు పడ్డారేమో. చూడుతారా, గోపి విషయంలో నేను ఎలాంటి పొరపాటు చేయలేదు. కేవలం నువ్వు మాత్రమే అన్ని పొరపాట్లు చేస్తున్నావు. ఇక్కడ గోపిని సమర్థించడాన్ని నేనొప్పుకోను. అది కాదు మేడం, మా ఇంట్లో ఉన్న మనిషిని మీరిప్పుడు నేరస్తుడు అంటున్నారు. అరెస్ట్ చేయడానికి వచ్చారు. తెల్లవారితే ఇంట్లో పెళ్లి జరగబోతుంది. అలాంటప్పుడు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మేమేమనుకోవాలి? ఏంటి సార్, ఒక నేరస్తుడికిచ్చి మీ కూతురి పెళ్లి చేస్తారా? అసలు గోపి ఏంటో, గోపి గతమేంటో మీ అందరికీ తెలుసా? తను ఒక స్మగ్లర్, తను ఒక స్మగ్లర్, తను ఒక స్మగ్లర్. ఎర్రచందనం దొంగతనం చేసి దాన్ని స్మగ్లింగ్ చేస్తాడు. అలాంటి స్మగ్లర్స్ ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. ఎంత కరడుగట్టిన నేరస్తులో మీకు తెలుసు కదా. అయినా ఇంకా మీరు తనని మీ ఇంటల్లుని చేసుకోవాలని అనుకుంటున్నారా? అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు? తను నేరస్తుడని మీరు చెప్పగానే సరిపోతుందా? ఆధారాలు ఉండక్కర్లేదా? సాక్ష్యాధారాలు చూడకుండా మేమెవరూ నమ్మం. సాక్ష్యాధారాలు చూపించడానికి మీరే నా సుపీరియర్స్ కాదు. కావాలంటే మీరే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసుకోండి.
అక్కడ తనకి సంబంధించిన అన్ని రికార్డ్స్ ఉన్నాయి. వీడెలాంటి నేరస్తుడో, తన నేర చరిత్ర ఏంటో మొత్తం మీకు తెలుస్తుంది. ఒక స్మగ్లర్కి మీ ఇంటి ఆడపిల్లని ఇస్తున్నారు అంటే గోపి ఎంతలా మోసం చేశాడో నాకు అర్థమైంది. రేయ్, చెప్పరా, నువ్వేంటో నీ గతమేంటో మొత్తం వీళ్ళకి చెప్పు. ఏంటి మేడం, నన్నేం అడుగుతున్నారు మేడం? నాకు అసలు గతమే గుర్తులేదు కదా, అన్నీ మర్చిపోయాను మేడం. నా గత చరిత్ర అలా ఉంటుందంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను మేడం. నువ్వు ఏదీ మర్చిపోలేదురా, నీకంతా గుర్తుంది. గతాన్ని మర్చిపోయినట్టు నువ్వు కేవలం నాటకం ఆడుతున్నావు. అదేంటి మేడం, మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావటం లేదు. గోపి ఇంత చేశాడంటే నమ్మలేకపోతున్నాం. ఇలా అందర్నీ నమ్మించడమే వీడి గొప్పతనం. గోపి జైలు నుండి వచ్చాక తను మంచివాడిలా నమ్మించడం కోసం, మంచి షెల్టర్ కోసం చూస్తున్నప్పుడు మీ కుటుంబం గురించి తెలుసుకున్నాడు. మీ ఇంట్లో చేరడానికి మీ కంపెనీలో డబ్బు పోయేలా చేసి అది తనకు దొరికినట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. మీ మీద అటాక్ చేయించి మిమ్మల్ని కాపాడే క్రమంలో తనకి దెబ్బ తగిలి గతం మర్చిపోయినట్టు నమ్మించాడు. ఆఖరికి మీ అమ్మాయి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకునేలా చేశాడు. ఇదంతా అతని ప్లాన్. ఇదతని నటన అని తెలియని మీరు మీ అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. అంతా అనుకున్నట్టు జరిగితే స్మగ్లర్ గోపి మరుగున పడి ఆదిత్య గారి అల్లుడు గోపిలా సెటిల్ అయిపోయేవాడు. రేయ్, నువ్వు గతం మర్చిపోలేదురా, నువ్వు నటిస్తున్నావు. నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు నువ్వు ఆడిన నాటకం మొత్తం బయటికొస్తుంది. నేను నీకు నరకం ఎలా ఉంటుందో చూపిస్తాను. అప్పుడు నిజాలన్నీ మొత్తం బయటికొస్తాయి. లేదు మేడం, మీరు చెప్తుందంతా అబద్ధం. గోపి అలాంటి వాడు కాదు. గోపికి గతం గుర్తు లేదనేది నిజం. ఒక స్మగ్లర్ ఎప్పటికీ నిజం చెప్పడు. వాడు అబద్ధం చెప్తున్నాడు. చెప్పాను కదా. స్టేషన్కి తీసుకెళ్లి 4 తగిలిస్తే నిజాలవే బయటికి వస్తాయి. దయచేసి ఇప్పుడెవరూ నా డ్యూటీకి అడ్డుపడొద్దు. చూడండి మేడం, ఒకవేళ మీరు చెప్పినట్టు గోపి గతంలో నేరం చేశాడే అనుకుందాం. ఇప్పుడు మీరు తనని అరెస్ట్ చేస్తాను అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. చూడతారా, నువ్వు నాకు అడ్డుపడితే నా డ్యూటీకి అడ్డొచ్చినట్టు అవుతుంది. అది నీకే ప్రమాదం. అయినా వీడిని తీసుకెళ్తోంది పాత కేసులో కాదు, నా తమ్ముడు బద్రీని చంపిన కేసులో. నా తమ్ముణ్ణి హత్య చేసి వీడి చేతికి మట్టంటకుండా చాలా తెలివిగా ఆధారాలు మాయం చేశాను అనుకుంటున్నాడు. చట్టం కళ్ళు కప్పలేను అని తెలుసుకోలేకపోయాడు. లేదు మేడం, మీ తమ్ముడిని గోపి చంపలేదు. ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగిందంటే సృజన, ఏం మాట్లాడుతున్నావు? గోపి ఏంటో మనకిప్పుడే తెలిసింది. ఇంకా గోపి గురించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ప్లీజ్ డాడీ. సృజన,
డాడీ, నా మాట వినండి. నేను గోపి ఒకరోజు బయటకు వెళ్ళాం కదా. సృజన, మాట్లాడుతున్నా కదా, నువ్వు ప్రేమించావని ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాను. నువ్వు సంతోషంగా ఉంటావని గోపిని నీ జీవితంలోకి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ నేర ప్రవృత్తి కలిగిన వాడు, దోషిగా జైలుకి వెళ్ళొచ్చిన వాడు ఇన్ని రోజులు నా ఇంట్లో ఉన్నాడని ఆలోచిస్తుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, కోపం వస్తుంది. ఇంత తెలివి తక్కువగా నేను ఎలా ఊరుకున్నాను? ఛీ, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడొద్దు. ఇందిరా గారు, తను నేరస్తుడని మీరే చెప్తున్నారు కదా, ఇంకా మీరు ఏం చేసినా ఇక్కడ ఎవరు అడ్డు చెప్పరు. థ్యాంక్ యూ సార్. మీరెక్కడ ఆపుతారో అని అనుకున్నాను. ఇంత గొప్పగా ఆలోచించినందుకు థ్యాంక్ యూ సో మచ్. గోపి, పట్టుకోలేను అనుకున్నావు కదా, తప్పించుకోగలను అని చాలా ధైర్యంగా పెళ్లి పీటల మీద కూర్చుందాం అనుకున్నావు కదా. ఇక నీ పెళ్లి జరగదు. నీ పెళ్ళంటూ జరిగేది ఇక జైల్లోనే. లేదు మేడం, నేనే తప్పు చేయలేదు మేడం. మీ తమ్ముడిని అసలు నేను చంపలేదు మేడం. అసలు ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియదు మేడం. చెప్పే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మేడం. మీరు అసలు నాకు అవకాశం ఇవ్వట్లేదు మేడం. ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడొద్దు. నీతో నిజాన్ని ఎలా చెప్పించాలో, నీతో నిజాన్ని ఎలా కక్కించాలో నాకు తెలుసు. ప్లీజ్ మేడం, తొందరపడి ఎలాంటి నిర్ణయము తీసుకోకండి. ఆవేశంలో తీసుకునే నిర్ణయం అనర్థానికి దారి తీస్తుంది. గోపి తప్పు చేసి ఉండడు. ముందు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. చూడుతారా, నేను అన్నీ తెలుసుకునే వచ్చాను. ఇప్పుడు అరెస్ట్ చేయకుండా నువ్వు కాదు కదా, ఎవ్వరూ ఆపలేరు. నువ్వు పద. అమ్మయ్యా, ఇంక ఈ పెళ్లి జరగదు. సృజనను నేను సొంతం చేసుకోవడానికి ఏం చెయ్యాలో అది చేస్తా. ఎర్ర చందనం స్మగ్లర్, రేయ్, మర్యాదగా నిజం చెప్పు. నా తమ్ముడి మీద నీకు ఏంట్రా పగ? వాణ్ణెందుకు చంపావు? నిజాన్ని ఒప్పుకున్నావే అనుకో, ఒక్క బుల్లెట్తో పైకి పోతావు. తెలివితేటలు చూపించావనుకో, నరకం ఇలా కూడా ఉంటుందని చిత్ర విచిత్ర హింసలు అనుభవిస్తావు. ఒక్కసారి నా చేతిలోకొచ్చాక నిన్నెవ్వరూ కాపాడలేరు. నేను మీ తమ్ముడిని చంపలేదు మేడం. ఆ రోజు సృజన మీద తను అత్యాచారం చేయబోయాడు. ఆ టైంలో నేను కొట్టాను. ఆ తరువాత మీ తమ్ముడు జారి పడిపోయాడు. ఆయన చనిపోయాడని నేను అనుకోలేదు మేడం. టీవీలో న్యూస్ చూసినప్పుడు మీ తమ్ముడు చనిపోయాడని నాకు తెలిసింది. అంతకు మించి నాకేం తెలియదు మేడం.
నీ కంటికి నేనెలా కనపడుతున్నారా? నువ్వేం చెప్పినా విని రాసుకుంటాను అనుకుంటున్నావా? మరొకసారి అడుగుతున్నాను, మర్యాదగా నిజం చెప్పు, లేదంటే మా టార్చర్ని తట్టుకోవడం నీ వల్ల కాదు. మేడం, మీరు కొడతారని భయపడు, చిత్రహింసలు పెడతారనో నేనైతే అబద్ధం చెప్పలేను. ఆ రోజు జరిగింది చెప్తున్నాను, అదే నిజం. ఏయ్, ఏది నిజమో ఏది అబద్ధమో నేను చెప్పిస్తాను, నీ నోట్లోంచి రప్పిస్తాను. కానిస్టేబుల్స్, చూస్తున్నారేంటి? వీడి ఎముకలు విరిగిపోవాలి, చర్మం చిట్లిపోవాలి, రక్తం ధారలై బయటికి రావాలి. అప్పుడు గుండెల్లో దాచుకున్న నిజం బయటికి వస్తుంది. కమాన్. అలాగే మేడం. రేయ్, ఎందుకురా ఇన్ని దెబ్బలు తింటావు? ఏం సాధిస్తావు? చెప్పాను కదా, నీకు ఆప్షన్ లేదని. మర్యాదగా నిజం చెప్పేయ్. ఏంట్రా చూస్తున్నావు? ఇంకా నీకు నొప్పి తెలియలేదన్నమాట. నొప్పి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది. ఊరుకో సృజన, నువ్విలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. బాధపడకుండా ఎలా ఉండమంటావు బాబా? తెల్లారితే నా పెళ్లి. గోపి నేను ఒకటవుతామని ఎన్నో కలలు కన్నాను, కానీ ఇలా ఈరోజు నా గోపి అరెస్ట్ అవుతాడని కల్లో కూడా ఊహించలేకపోయాను. గోపి హంతకుడేంటి బావా? నన్ను ప్రేమించిన మనిషి. గోపి ఎంత మంచివాడో నీకు కూడా తెలుసు కదా. కరెక్టే సృజన, ఇన్నాళ్ళు మనం అందరం గోపి గురించి అలాగే అనుకున్నాం. కానీ ఆ ఇంద్ర గోపి పాత నేరస్తుడని చెప్తోంది కదా. తను జైల్లో శిక్ష అనుభవించాడు అంటోంది కదా. ఒక పెద్ద క్రిమినల్ అని ఆవిడ ఆధారాలు కూడా చూపిస్తానంటోంది కదా. చూడు బావా, ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన నేను నమ్మను. నా గోపి ఏంటో నాకు తెలుసు. నా ప్రేమ ఎప్పుడూ నాకు అబద్ధం చెప్పదు. గోపి చేసిన మంచి మనందరికీ తెలుసు కదా. అలాంటిది నా గోపి క్రిమినల్ నేరస్తుడు అని మాట్లాడితే నేను ఎలా తట్టుకుంటాను బావా? సృజన, నీ బాధ నేను అర్థం చేసుకుంటాను. కానీ మామయ్య ఎంతో కోపంగా ఉన్నాడు. ఇప్పుడు మామయ్యకి ఎవరు ఏం చెప్పే పరిస్థితుల్లో లేరు. అసలు ఆ రోజు గోపి నేనే తీసుకెళ్లాను. నేను తీసుకెళ్లకుండా ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మృగంలా వాడు నా మీద పడడం ఏంటి? గోపి నన్ను కాపాడే ప్రయత్నంలో వాడిని తోసేస్తే వాడెలా చచ్చిపోతాడు? అక్కడి నుంచి నేను గోపి వచ్చేసాం. గోపి నేరస్తుడు ఎలా అవుతాడు? హత్య చేసిన వాడు ఎలా అవుతాడు? నువ్వు చెప్పింది నిజమే సృజన. నిన్ను తీసుకుని గోపి వచ్చేస్తుండొచ్చు. కానీ నీ మీద అలా చేశాడన్న కోపంతో తర్వాత గోపి వెళ్ళిలా చేశాడని చెప్పడానికి కూడా మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదా. ఎంతైనా నిన్ను ఇష్టపడ్డాడు, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మరి నీ మీదలా ప్రవర్తించాడని పొరపాటున హత్య చేసి ఉండొచ్చేమో. లేదు బాబా, గోపి విషయంలో నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. చెప్పాను కదా, ఆ రోజు వచ్చేశాక గోపి ఉదయం వరకు ఎక్కడికి వెళ్ళలేదు. నాకు తెలుసు ఎక్కడే ఉన్నాడు. తర్వాత తను చనిపోయాడని తెలిసినప్పుడు ఎందుకిలా జరిగింది అని నేను గోపి కూడా చాలాసార్లు అనుకున్నాం. అంతేకాని నా గోపి తప్పు చెయ్యలేదు, ఈ హత్య చెయ్యలేదు. నీ గోపి గురించి అన్ని నిజాలు తెలిసాయి. వాడు క్రిమినల్ అని తెలియటం కూడా మంచిదైంది. అయినా సరే ఇప్పుడు నేను అవేవి బయటకు చెప్పలేను. చూడు సృజన, నువ్వు ప్రేమించావు కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నావు, నీ జీవితం అనుకున్నావు.
కాబట్టే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు. కానీ అన్ని విషయాలు బయటకొచ్చే వరకు మామయ్యతో మనం ఏమీ మాట్లాడలేం. నీకు తెలుసు కదా, మామయ్యకు నేరస్తులన్నా జైలుకెళ్ళొచ్చిన వాళ్ళన్నా ఎంత కోపమో. అలాంటిది ఒక పెద్ద స్మగ్లర్ కరుడుగట్టిన నేరస్తుడు అంటే మామయ్య ఎలా ఊరుకుంటాడు చెప్పు? గోపీని అనుమానంతో అరెస్ట్ చేయలేదు, ఆధారాలు దొరికాక అరెస్ట్ చేశాము. గోపి మంచితనమేంటో ఈ ప్రపంచంలో నాకన్నా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అసలు గోపి గోపి గురించి నీకు తప్ప ఎవరికీ తెలీదు అని చెప్తున్నావు కదా. ఏంటి గోపి గురించి నీకు తెలిసింది?